పల్నాడు జిల్లా వినుకొండలో ఎస్పీ మల్లికా గర్గ్ అల్లర్లు సృష్టించే వారికి పబ్లిక్ గా హెచ్చరికలు జారీ చేశారు. ఫలితాలు వెలువడే రోజు జూన్ 4వ తేదీన అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మల్లికా గర్గ్ హెచ్చరికలు జారీ చేశారు. సెక్షన్ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. ఇది మంచిది కాదు. దీనిలో ఏం గొప్పతనం లేదు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది. మనం దీని గురించి ఏం చేస్తాము. ఇప్పుడు నేను కూడా పల్నాడు వాసి అయ్యాను. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పల్నాడు. నేను బయట వాళ్ళు కాదు. ఇప్పుడు నేను కూడా ఎస్పీ పల్నాడు కాబట్టి సో ఇప్పుడు మేము మీరు మనందరం ఏం ఆలోచించాలి. మనం పల్నాడు ఇమేజ్ ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, ఎలా ఫేమస్ చేయాలి. నా ఉద్దేశం ఏంటి, పల్నాడు ఆల్ మంచి థింగ్స్ లో టాప్ 3లో ఉండాలి. మన 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దానిలో బెస్ట్ ఇన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, బెస్ట్ ఇన్ లా అండ్ ఆర్డర్, బెస్ట్ ఇన్ డిసిప్లిన్, అట్లా ప్లేస్ ఉండాలి పల్నాడు. నాట్ ఇప్పుడు బాటమ్ 3లో ఉంది. మేబీ ఇది ఇప్పుడు మన ఆంధ్రాలో బెస్ట్ డిస్ట్రిక్ట్ కూడా చెప్పవచ్చు. పల్నాడు జిల్లా పేరు దేశవ్యాప్తంగా చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధాకరమని ఎస్పీ మల్లికా గర్గ్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా పల్నాడు జిల్లా వాసినే, ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన తపన లక్ష్యమంటూ ఎస్పీ స్పష్టం చేశారు. పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో. దీని ముందు ఎవరికి పల్నాడు గురించి తెలియదు. మాచర్ల ఏంటి తెలియదు. ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే. బట్ నరసరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నరసరావుపేట అంటే ఏంటి, వినుకొండ అంటే ఏంటి. ఇప్పుడు అందరికీ తెలుసు. నా బ్యాచ్మేట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి, ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఇంత అరచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ. సో మన పల్నాడు ఫేమస్ అయింది. బట్ నాట్ మంచిది కాదు అది. మనం పల్నాడు మంచి థింగ్స్ కోసం ఫేమస్ అవ్వాలి, మంచి విషయాల గురించి ఫేమస్ అవ్వాలి. మరి ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా ప్రోగ్రెస్ ఉంది, చాలా డెవలప్మెంట్ ఉంది, చాలా లా అండ్ ఆర్డర్ ఉంది, శాంతి ఉంది. దానికోసం ప్రసిద్ధి ఉండాలి. పోలింగ్ రోజు ఆ తరువాతి రోజు జరిగిన అల్లర్లలో మొత్తం 160 కేసులు నమోదు కాగా 1200 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇక్కడ నరసరావుపేటలో జైలు సరిపోక రాజమండ్రి జైలుకు పంపించినట్లు వివరించారు. కౌంటింగ్ పూర్తయి ఎవరూ రోడ్లపై తిరగొద్దని హెచ్చరించారు. కొడుతున్నారు. నిన్న నరసరావుపేటలో కూడా ఒకవాడు ఇట్లా చేశాడు. ఒక ఛాలెంజ్ చేస్తూ మేము గెలుస్తున్నాము, 4th తర్వాత చూపిస్తాము అట్లా ఒక వీడియో పెట్టాడు. అతని మీద కూడా నేను కేసు కట్టాను. అతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని తీసుకుని వచ్చి జైలుకి పంపించాను. సో మీరు సోషల్ మీడియాలో కూడా ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అది కూడా మీరు చూడాలి. నేను అనుకుంటున్నాను ఇక్కడ అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు ఇట్లాంటి రౌడీ లేదు. సో నా రిక్వెస్ట్ మీకు ఇది ఉంది కి మేము ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో, ఏమేమి మీకు చెప్తున్నామో అది మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. మీరు స్ప్రెడ్ చేయాలి ఇది మెసేజ్. మీరు బాధ్యత తీసుకోవాలి. పల్నాడు పేరు మీ చేతిలో ఉంది. అది మీరు ఎట్లా సేవ్ చేస్తారో మీరు ఆలోచించాలి. మన పోలీస్తో కోఆపరేట్ చేయాలి. ఎన్షూర్ చేయాలి దట్ 4th నాడు 4th తర్వాత ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా పీస్ఫుల్ గా ఎవరైనా వస్తే వాళ్ళు వస్తారు. బట్ ఇవి పీస్ఫుల్ గా జరగాలి. లా అండ్ ఆర్డర్ పల్నాడులో ఉండాలి. అది నా ఉద్దేశం.